శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఈరోజు ఇక్కడ మింట్ కంపౌండ్ సెక్రటరియట్ దగ్గర మన ఇక్కడ శ్రీశక్తి హనుమాన్ టెంపుల్, ఇక్కడ జ్ఞానాంజనేయ స్వామి మరియు శని భగవాన్ యొక్క విశిష్ట విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రతి శనివారము మంగళవారము డైలీ పూజలు అవుతాయి. కానీ శనివారము శని త్రయోదశుల్లో వేలాది మంది ఇక్కడ వచ్చే స్వామివారి యొక్క తైలాభిషేకము మరియు జ్ఞానాంజనేయ స్వామి యొక్క ఆకు పూజలో కూడా అందరూ సింధూర పూజల్లో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. చాలా మటుకు ఈ జనరేషన్లో అందరికి కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. మన శని భగవాన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంఠ శని, రౌద్ర శని, ఏలినాటి శని, ఎంతోమందికి ఈ యొక్క ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావానికి చాలామంది ఎక్కడ మన శని శిగ్నాపూర్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని స్వామివారికి తైలాభిషేకం చేయించి వస్తుంటారు. చాలామందికి ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఎవరికి కూడా సరిగ్గా తెలియదు ఇక్కడ ఈ మింట్ కంపౌండ్లో ఉన్నట్టు. అక్కడి నుంచి డైరెక్ట్ స్వామివారిని విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశాము. అందరికి కూడా ఏంటంటే శని శిగ్నాపూర్ వెళ్ళినా కానీ ఆ కాలంలో స్వామివారికి తైలాభిషేకం మన చేత్తో చేయడం జరుగుతుండే. కానీ ఇప్పట్లో అన్ని బ్యారికేడ్స్ పెట్టి అభిషేకానికి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకు శని శిగ్నాపూర్ సేమ్ విగ్రహము స్వామివారిది ఏకశిల నుంచి తెచ్చి ఇక్కడ ఈ యొక్క విగ్రహాన్ని స్థాపన చేశారు. మనం చేతి నుంచి డైరెక్ట్ స్వామివారికి తైలాభిషేకం చేస్తూ నల్ల నువ్వులతో కూడా అభిషేకం చేస్తే మన దోష నివారణ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ యొక్క విశిష్టమైన ఆలయంలో చాలామంది ఇప్పటికి కూడా ఎంతోమంది వచ్చి చాలామంది భక్తులు కూడా ఎక్కడెక్కడ డిస్టిక్లో నుంచి చాలామంది రావడం జరుగుతుంది. చాలామందికి కూడా రిజల్ట్ వచ్చింది. రేపు శని త్రయోదశి కూడా ఉంది. రేపు మనకు జూన్ 27 తారీఖు పొద్దునుంచి ఫుల్ డే శని త్రయోదశి ఉంది. 2026 జూన్ 27. మేము ఎక్స్పెక్టేషన్ కూడా చేస్తున్నాము, 10,000 మంది పైగా వస్తారు. కానీ అందరూ కూడా ఈ యొక్క దోష నివారణకి శని త్రయోదశి చాలామంది ఈసారి ఏంటంటే అధిక మాసంలో 2 త్రయోదశులు వచ్చాయి. ఒక త్రయోదశి ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ అధిక మాసంలో 27 రేపు శనివారం రేపు ఉంది. సో దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొంటే వాళ్ళకి చాలా మటుకు దోష నివారణ అవుతుంది. అండ్ ఆంజనేయ స్వామి కూడా ప్రతి గుళ్ళో కూడా మన గర్భగుడిలోకి వెళ్ళలేము ఎక్కడ ఏ టెంపుల్లో కూడా. కానీ ఇక్కడ మనకున్న శ్రీశక్తి హనుమాన్ టెంపుల్లో స్వామివారి ముందు వెళ్ళి మనం దగ్గర ఆయనతో మన బాధలు కూడా చెప్పుకోవచ్చు. చాలా పవిత్రమైన టెంపుల్ అండి. చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా భక్తులు కూడా చాలామంది వచ్చి మాకు రిజల్ట్ ఉన్నాయండి, చాలా విశిష్టమైన టెంపుల్ ఇది, ఎన్నో కోరికలు మేము ఎంతోమందికి జరిగాయని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. అందరూ కూడా ఈ యొక్క దోష నివారణకి ఎక్కడో వెళ్ళి చాలా దూరం వెళ్ళి లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళి మీరు ప్రయాణం చేసే కన్నా ఇక్కడికి వచ్చి మనము స్వామివారికి శనివారం తైలాభిషేకం చేసుకుంటే చాలా జరుగుతుందని నేను అంటున్నాను. జై మాత, జై గురుభ్యో నమ, జై శ్రీమాత.